దేనికోసం అంత భయపడుతున్నావు? నా సంగతి నీకెందుకులే అమ్మా, నువ్వు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. నా సరికి ఎందుకు వద్దంటున్నావో ఒక్క కారణం చెప్పు, నేను వెళ్ళిపోతాను. నీ సరుకు తీసుకుంటే నేను నా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉంటామమ్మా. అదేంటి బాబాయ్, నా సరుకు తీసుకుంటే నువ్వు రోడ్డు మీద పడడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వడ్డీ శకుంతలక్క ఇందాక నా షాపు దగ్గరకు వచ్చింది. నా సరుకు వద్దంటే మీరసలు ఈ ఏరియాలోనే కిరాణా షాపు నడుపుకోవడానికే వీల్లేదు. ఇక నుంచి ఈ ఏరియాలో నేను పంపించిన సరికే అమ్మాలి. అదమ్మ జరిగింది. ఆవిడ సరుకు కాకుండా ఇంకే సరుకు అమ్మినా మా బ్రతుకులు రోడ్డు పాలైతాయమ్మా. దయచేసి మరోలా అనుకోవద్దమ్మా. ఈ ఏరియాలో నీ సరుకు అమ్మలేమమ్మా. ఈ ఏరియాలో ఆ వడ్డీ శకుంతలకి ఎదురు తిరిగి నీ సరుకు ఏ షాపు తీసుకోడమ్మా. దయచేసి నీ సరుకు తీసుకొని ఇక నుంచి వెళ్ళిపోవమ్మా. నీకు దండం పెడతాను, వెళ్ళిపోవమ్మా. ఇదిగో అమ్మా, తీసుకో. బాబాయ్, ఈ రోజుల్లో నిజాయితీగా పని చేయాలనుకోవడం, నిస్వార్థంగా వ్యాపారం చేయాలనుకోవడం తప్పని నాకిప్పుడు అర్థమైంది. సర్లేండి, మీరేం చేస్తారు? ఉంటాను. నీ సరుకు తీసుకుంటే నేను నా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉంటామమ్మా. వడ్డీ శకుంతలక్క ఇందాక నా షాపు దగ్గరకు వచ్చింది. ఆవిడ సరుకు కాకుండా ఇంకే సరుకు అమ్మినా మా బ్రతుకులు రోడ్డు పాలైతాయమ్మా. అమ్మా, వాణ్ణి మాత్రం మంచి స్కూల్లోనే చేర్పిద్దాం. వాళ్ళు నిన్ను ఇంగ్లీష్లో ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావని అడుగుతున్నారు నాన్న. వాళ్ళకి నువ్వు చెప్పు, మీరు చదివే స్కూల్లోనే ఈ ఇయర్ నుంచి చదువుతాను అని చెప్పు. వాళ్ళలాగే రేపు ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్పు. రేయ్, అర్థమైందిగా? మీ స్కూల్లోనే చదువుతాను, చదువుతూ బిజినెస్ చేస్తాను, బిజినెస్ చేస్తూ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. అయ్యయ్యయ్యో, ఏంటి నీ సరుకు ఎవరు తీసుకోమన్నారా? అడ్డడ్డడ్డడ్డే, ఇంత సరుకుంది కదా, ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఆ సరుకు ఏటి చేసినా రేపటి నుంచి ఆమె ఏటి చేస్తుందో అక్క. మరేటి చేత్తదిరా? వడ్డీల శకుంతలతో పెట్టుకుంది కదా, నా దారికి అడ్డొచ్చిందనుకో తొక్కేస్తా. అదే నాకే ఎదురొచ్చిందనుకో వైజాగ్ సముద్రంలో శాల్తీ గల్లంతవుతుంది. ఇదిగో చూడమ్మి, ఇంకీ పని మానుకో. నా గురించి బాగా అర్థమైనది కదా. ఎల్లి ఏరే పని చూసుకో. కాదు కూడదు అంటే నష్టాలతో కష్టాలతో బతకాలి.
ఒకేళ ఏడ పని దొరకకపోతే నా కాడికిరా, మంచి జీతం ఇస్తాను. అంతేకాని నాతో పోటీ పడదామని చూస్తే నన్ను చూస్తూ ఊరుకోను. ఏంటి, అర్థమైందా? మీరు దౌర్జన్యంతో భయపెడుతూ బెదిరిస్తూ మీరు చేస్తుంది వ్యాపారం కాదు, అన్యాయం, అధర్మం. ఈ కలియుగంలో అన్యాయానిదే అధర్మానిదే రాజ్యం. ఆ రాజ్యాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు నిన్ను మించిన వాళ్ళు వస్తారు, నీ మార్గంలోనే నీకు బుద్ధి చెప్తారు. అలాంటి వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా నా దాకా రాలేరు. అధర్మం పెచ్చురిల్లితే ధర్మం ధైర్యాన్ని కూడగడుతుంది. అన్యాయం పునాదుల మీద కట్టిన నీ రాజ్యాన్ని న్యాయం, నిజాయితీ కలిసి కూకటి వేళ్లతో సహా పెకిల్చి నిన్ను, నీ వాళ్ళని నీ పునాదుల కిందే సమాధులు చేస్తాయి. జాగ్రత్త. ఏటక్క నిన్నే అంత మాట అంది? మన జోలికొచ్చేది ఎవర్రా? అది ఏడే కదా ఉండేది. ఏం చేసి బతుకుద్దో, ఎలా బతుకుద్దో నాన్ చూస్తాను కదేటి. అప్పుడే అయిపోలేదురా సంబరం, ఇప్పుడే మొదలైనది. వడ్డీల శకుంతలతో ఎట్టుకుంటే ఎట్టా ఉంటదో దానికి నేను చూపిస్తాన్రా. పదండి. సరే అక్క. ఆఫీసర్స్ వచ్చేసినట్టున్నారు. వచ్చేసారు అంబిక. ఓ, ఈ కార్మికులు కూడా వచ్చారా? హా, ఈరోజు విహారీ ఆక్షన్లో పడిన అమౌంట్ కట్టేస్తే వాళ్ళకింక జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేని ఉద్యోగం, భద్రత ఉంటుందని ఆశతో వచ్చారు. ఈ రోజు వీళ్ళ ఆశలు అడియాసలైపోతున్నాయి. ఆ రోజు మనం ఇచ్చిన ఆఫర్ని కాదని ఎంత పొగరుగా బిహేవ్ చేశారు ఈ కార్మికులు. అందుకు తగిన శిక్ష ఈరోజు అనుభవిస్తారు. ఈ రోజుతో ఆ విహారీ అసమర్థుడని కార్మికులకి, మా వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అంబిక, ఆ విహారీ ఇక్కడికి రాకూడదు. అవునంబిక, విహారీ ఇంటి నుంచి ఇక్కడికి రాకుండా ఏదో ప్లాన్ చేస్తాన్నావు కదా, ఏంటది?